తెనాలిలోని మూడోపట్న పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాల నియంత్రణకు డ్రోన్లతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ప్రజలు హర్షిస్తున్నారు. ఇలాంటి నిఘా నేత్రాలను ఎక్కువగా వినియోగించాలని కోరుతున్నారు. మల్లెపాడు పరిసర ప్రాంతాల్లో పరిమిడొంక, జగడగుండిపాలెం రోడ్ల వెంట మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ ఆయా మార్గాల్లో పోయే పౌరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లలైతే బెంబేలెత్తిపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో సమీప గ్రామాలకు ఎటు వెళ్లాలన్నా భయాన్ని గుప్పిట్లో పెట్టుకుని వెళ్లే పరిస్థితి నెలకొని ఉంది. ఇటీవల మల్లెపాడు శివారు పరిమికొండ నల్లచెరువు వద్ద ఓ వ్యక్తిని అతి దారుణంగా పొడిచి చంపేశారు. మధ్యరాత్రి వేళ మహిళలను ఆటోలో ఎక్కించుకొని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. పట్న శివారులో నివసిస్తున్న గిరిజనులు సైతం పై సంఘటనల పట్ల భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. నేరస్తులు ఇలాంటి నేరాలకు పాల్పడేందుకు నిర్మానుషంగా ఉండే ఈ ప్రాంతాలను పనికట్టుకుని ఎంచుకుంటున్నారు. దీనిపై దృష్టి సారించిన మూడోపట్న సీఐ ఎస్ రమేష్ బాబు తన సిబ్బందితో సోమవారం ఆయా ప్రాంతాలను స్వయంగా డ్రోన్లతో నేర నియంత్రణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాన్ని గమనిస్తున్న ఆయా ప్రాంతాల వాసులు 3 టౌన్ పోలీసులను అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నక్కా ప్రకాష్, 3 టౌన్ పోలీస్ సిబ్బంది, డ్రోన్ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.